కృష్ణా జిల్లా పెన్మలూరు మండలంలో పెన్మలూరు, వడుకూరు, మద్దూరు, కాసరనేనివారిపాలెం రోడ్లను ఎంపీ బాలశౌరితో కలిసి ఎమ్మెల్యే బోడిప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు, ప్రైవేటు సంస్థలు కలిసి రావడం మంచి పరిణామమని కొనియాడారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, భవిష్యత్తులో కూడా నియోజకవర్గంలో ఇలాంటి భాగస్వామ్యంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం బోడేప్రసాద్ మాట్లాడుతూ పెన్మలూరు, వడుకూరు రోడ్డు 2.20 లక్షల రూపాయలతో నిర్మించామని, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ రోడ్లను నిర్మించడం సంతోషమని హర్షం వ్యక్తం చేశారు. వడుకూరు, జగనన్న కాలనీల్లో రోడ్లు కూడా అభివృద్ధి చేస్తామని, త్వరలోనే అర్బన్ ప్రాంతానికి అనుగుణంగా నియోజకవర్గంలో రోడ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే మనకి కావాలో అవసరాలు, మౌలిక సదుపాయాలు, మెయిన్ డ్రైనేజ్ సమస్య ఉంది, అలాగా రోడ్ల సమస్య ఉంది. ఈ రెండింటి మీద ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అదే రకంగా కేంద్ర ప్రభుత్వం నాఫిడ్ లాంటి సంస్థలు, అలాగే నాబార్డ్ లాంటి సంస్థలు, లేదా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి సంస్థల ద్వారా ఏ రకంగా తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేయొచ్చో అధికారులతోటి కన్సర్న్ మంత్రి గారు, నేను, ఎమ్మెల్యే గారు కూర్చొని తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని చక్కగా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తాం. అదే రకంగా మొన్న ముఖ్యమంత్రి గారు గన్నవరం వచ్చినప్పుడు కూడా చోడవరం దగ్గర మనకు ఒకటి ప్రకాశం బ్యారేజ్ లాగా ఒక బ్యారేజ్ కడితే దాదాపు 3 TMC వాటర్ ఆగిద్ది. మనకి అమరావతి డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా పాపులేషన్ పెరుగుతుంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా డ్రింకింగ్ వాటర్ కావాలంటే కూడా ఉపయోగపడిద్ది. అదే రకంగా కృష్ణా డెల్టాకి ఇది నార్మల్ వేసుకోవటానికి ఇన్ టైంలో ఆ వాటర్ ఇవ్వటానికి కూడా బాగా ఉపయోగపడుద్ది ఈ కృష్ణా డెల్టా ఏరియా కాబట్టి ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారితో చెప్పాను. మిగిలింది పులిపాక, తాడిగడప, చోడవరం, పెనమలూరు, ఈ 2 రోడ్లు కూడా పెద్ద రోడ్లుగా అభివృద్ధి చేయాలనేది నా సంకల్పం. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఎంపీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఎంపీ గారు కూడా CRDA ద్వారా ఎంతవరకు మేరకు నిధులు తీసుకురావచ్చో నేను మీటింగ్ పెడతాను అని చెప్పారు. త్వరలోనే ఆ రోడ్లు కూడా వెడల్పు చేసి 7 మీటర్ల రోడ్డుగా డెవలప్ చేయాలనే దీంట్లో ఉన్నాం సంకల్పంలో. తప్పకుండా రోడ్లు వెడల్పు చేసి అర్బన్ ప్రాంతానికి అనుగుణంగా రోడ్లు అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.